ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న PVR TV9 న్యూస్ కు స్వాగతం. వరంగల్ జిల్లాలోని మిట్టుగూడ రామలింగేశ్వర ట్రస్ట్ ఆలయ నిర్మాణంలో ఆలయ సన్నిధిలో ఈరోజు నిర్వహించుకున్న అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం ఒక అక్రిడేషన్ కార్డు అనేది ప్రభుత్వం జారీ చేస్తున్న విధానం అనేది మేము ఇక్కడ తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఎందుకంటే ఎన్పానల్మెంట్ అనేది ఒక జర్నలిస్టుల కోసం అక్రిడేషన్ కార్డు కోసం కాదు. ఎన్పానల్మెంట్ అనేది జర్నలిస్టుల కాలరాయడానికి, జర్నలిస్టుల కోసము అది జర్నలిస్టుల అణిచివేయడం కోసం ఏర్పడదని నేను భావిస్తున్నాం. ఎందుకంటే ఎన్పానల్మెంట్ ఉన్నవారికి ప్రభుత్వము అందులో ప్రకటనలకు సంబంధించినవి కానీ, ప్రభుత్వం ఇచ్చే విధుల నుండి కానీ, దాని యొక్క ప్రకటనలకు సంబంధించిన విషయానికై ప్రభుత్వం ఎన్పానల్మెంట్ ఏర్పాటు చేసింది. ఎన్పానల్మెంట్కును అక్రిడేషన్ కార్డుకు ఎటువంటి సంబంధం లేదని అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఈ రాష్ట్ర కమిటీ ఈరోజు తీర్మానం చేసింది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో ఏదైతే RNI ఉన్న ప్రతి ఒక్క పత్రికకు కూడా అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని ఈరోజు అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ రాష్ట్ర కమిటీ తీర్మానం చేసింది. ఖచ్చితంగా ప్రభుత్వము ఈ యొక్క మా యొక్క నిర్ణయాన్ని స్వాగతించి ప్రతి ఒక్క చిన్న పేపర్ పెద్ద పేపర్ తేడా లేకుండా ప్రతి RNI ఉన్న ప్రతి పేపర్కు కూడా అక్రిడేషన్ కార్డు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది చేయకపోతే రానున్న రోజుల్లో CMO ఆఫీసు కానీ, ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరుగుతుంది. ఈ యొక్క భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే, అంటే దాదాపుగా 1-2 రోజులనే మేము ప్రకటిస్తామని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచించుకొని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎన్పానల్మెంట్ అనే విధానాన్ని పూర్తిగా తొలగించి కేవలం RNI ఉన్న పత్రికలకు ఎన్ని అక్రిడేషన్ కార్డులు ఇవ్వాల్సిందో అన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఆ విషయంపై ఖచ్చితంగా ప్రభుత్వం మళ్ళోసారి ఆలోచించుకొని అందరికీ జర్నలిస్టులకు న్యాయం చేయాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అందరికి నమస్తే. అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షునిగా ఈరోజు జర్నలిస్టుల పక్షాన మేము నిలబడతాం అనే అంశంపై ఇక్కడ మేము మాట్లాడడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులపై అనేక దాడులు జరుగుతున్నాయి. ఆ దాడుల గురించి ఇతర సంఘాలు కూడా స్పందించకపోవడం బాధాకరం. కాబట్టి అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏ జర్నలిస్టుకు ఎక్కడ ఏ అవమానం జరిగినా, అన్యాయం జరిగినా, అక్రమంగా కేసులు పెట్టినా కానీ అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అలాంటి వారికి వెన్నంటి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. గతంలో జర్నలిస్టులపై అనేక దాడులు, భౌతిక దాడులు ఎంతో నష్టపరిచే విధంగా కూడా జరిగింది. చివరికి హత్యలు కూడా జరిగాయి. కానీ ఇక నుండి అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అలాంటి వారికి అండగా నిలుస్తుందని ఈరోజు వరంగల్ జిల్లా కాజీపేటలో జరిగిన ఈ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో భవిష్యత్తు కాలంలో కూడా ఇప్పటికైనా మించిపోయింది లేదు. అక్రమ కేసులు పెట్టే దారులు తస్మాత్ జాగ్రత్త. మేము మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఈ అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి హైకోర్టు కూడా జర్నలిస్టులపై కేసులు పెట్టకూడదు, అక్రమ కేసులు పెట్టకూడదు అని ఒక న్యాయస్థానం, ఉన్నతమైన న్యాయస్థానం కూడా తీర్పిస్తున్న తరుణంలో కూడా వివిధ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలకు చెందిన వారు కూడా నిజాన్ని నిర్భయంగా రాస్తే వారిపై దాడులు చేయడం, కేసులు పెట్టడం జరుగుతున్న దీన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాం. రానున్న రోజుల్లో అలాంటి వారిపై కూడా మేము చట్టబద్ధంగా నడుచుకొని నీతి న్యాయం ధర్మంగా చట్టానికి లోబడి కూడా అలాంటి వారిపై కూడా మేము తగిన చర్యలు చట్టబద్ధంగా తీసుకోవడం జరుగుతుందని ఈ సమావేశం మేము ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. త్వరలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కలిసి తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై కూడా మేము ఒక మెమోరాండం ఇవ్వబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నమస్తే.